ఫ్రెండ్స్, మనం సింగోటం చెరువు ఉంది కదా స్వామివారిది, ఆ చెరువు అనేది ఏ విధంగా అలిగెళ్తుందో చూడండి ఒకసారి. సో ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడి నుంచి కూడా చాలా ఫ్లో అయితే ఉంది. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఆ అలుగు ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ పై నుంచి దాదాపుగా ఒక మీటర్ పై ఎత్తులో మనకి వాటర్ ఫ్లో అనేది మనకు వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హెవీ ఫ్లో ఉంది. సో బెటర్ ఎవరు బయటికి రాకుండా ఉండడమే చాలా మంచిది. సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి చాలా ఫ్లో ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ దాదాపు ఎంత లోతు ఉందో మీకు మన కొల్లాపు వాళ్ళకి తెలుసు. సో అది మొత్తం కనబడకుండా వెళ్ళిపోతుంది మొత్తము. సో అక్కడ నుంచి మళ్ళీ కిందికి అటు వెళ్ళిపోతుంది. ఇది ఒక్క సైడ్ వ్యూ. కొంచెం ముందరికి వెళ్ళి ఇంకో వ్యూ తీశాను, అక్కడ కూడా చూడండి. సో ఇది చాలా పొడుగుగా ఉంటుంది ఈ కట్ట. హెవీ డేంజర్గా అనిపించింది నాకైతే, చాలా భయం వేసింది. అండ్ అదేవిధంగా మనకి కొంచెం ముందరికి వస్తే కేతపల్లి రూట్ అనేది టోటల్గా బ్లాక్ అయిపోయింది. సో అక్కడ కూడా ఈ రూట్లో వచ్చేవాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఈ 2 days. హెవీ వెహికల్స్ అయితే మనకి హెవీ వెహికల్స్ మీన్స్ బస్సులు అయితే వస్తున్నాయి, కానీ కొంచెం డేంజర్ ఉంది. ఆ చిన్న క్లిప్స్ అనేది వేస్తాను. టోటలీ ఈ రోడ్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఒక చిన్న రూట్ అయితే ఉంది, కానీ అంత రిస్కీ ప్లేస్ అది. సో ఇక్కడ రావద్దని విన్నాం. సో ఫ్రెండ్స్, ఇది కేతపల్లి రోడ్ అనమాట. ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న బ్రిడ్జ్ అనమాట. దీని మీదకి వెళ్ళి వెహికల్స్ అనేవి పోతున్నాయి. సో టోటలీ అవాయిడ్ ద రోడ్. మనం ఇప్పుడు వనపర్తి వెళ్ళాలనుకుంటే మనం ఇంకా ఫిబ్రవరి నుంచి వెళ్ళాల్సిందే. సో కొంచెం రిస్క్ చేసుకుంటే మాత్రమే వెళ్ళగలరు. చూడండి ఎలా వెళ్తుందో, ఎంత డీప్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ.